విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్లో గతంలో వచ్చిన గీతా గోవిందం సూపర్ హిట్ కావడంతో అదే కాంబోలో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రంపై సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ వారితో జతకడ్డంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ముగ్గురితో దిల్ రాజు ది ఫ్యామిలీ స్టార్ను ప్రొడ్యూస్ చేయడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి. అలా భారీ అంచనాలతో వేసవి కానుగ్గా దిల్ సినిమా విడుదల రోజే వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఎలా ఉందో తెలుసుకుందాం. గోవర్ధన్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. సగటు సినిమా కష్టాలతో సతమతమవుతూ ఉంటాడు. తాగుడుకు బానిసైన పెద్దన్నయ్య, జీవితంలో స్థిరపడని చిన్నన్నయ్య, వదినలు, వాళ్ళ పిల్లలు, ఇంటికి పెద్ద దిగ్గుగా ఉండే నానమ్మ, వీరందరి బాధ్యతలు గోవర్ధనే చూసుకుంటాడు. అన్నయ్య చేసే అప్పులకు అతనే జవాబుదారీ. ఇంటి మీదకు వచ్చే సమస్యలను పరిష్కరించాల్సింది కూడా అతనే. అందుకోసం అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాక్షన్ హీరోగా మారుతుంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఇందు అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన ఇందు తన థీసెస్కు మధ్యతరగతి కుటుంబానికి చెందిన గోవర్ధన్నే సెంటర్ పాయింట్గా తీసుకుంటుంది. అతని ఇంటి టెర్రస్ పైనే అద్దెకి దిగి అతని కుటుంబ జీవితాన్ని పుస్తకంగా రాసి డాక్టరేట్ పట్టా అందుకుంటుంది. ఇందు తనను ఇలా వాడేసుకుంటోందని తెలియకముందు ఆమెపై అభిమానం పెంచుకున్న గోవర్ధన్ ఆ తర్వాత పూర్తిగా యాంటీగా మారిపోతాడు. ఓ మిడిల్ క్లాస్ మనిషి తలచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపించుకునే పనిలో పడతారు. అసలు ఇందు ఎవరు? ఆమె గతం ఏమిటి? గోవర్ధన్ జీవితంలోకి ఆమె ఎందుకు ప్రవేశించింది? అతనితో ప్రేమ విఫలమైన తరువాత ఆమె ఏం చేసింది? వీరిద్దరూ తిరిగి ఎలా ఒక్కటయ్యారనేది మిగతా కథ. ఇలాంటి సినిమాలు తెలుగువాళ్లకు కొత్తేమీ కాదు. కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకుని త్యాగరాజుల్లా మారిపోయిన తమ్ముళ్ల కథలు గతంలో చాలానే వచ్చాయి. అబ్బాయిలనే కాదు, ఫ్యామిలీ బర్డెన్స్ మోసిన అమ్మాయిల కథలు వచ్చాయి. ఈ బాధ్యతలను నెరవేర్చుతూనే తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారనే పాయింట్ చుట్టూనే ఈ కథలన్నీ తిరిగాయి. ది ఫ్యామిలీ స్టార్ కూడా అలాంటి కథే. ఇవాళ మైక్రో ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తరువాత అన్నయ్యల కుటుంబాలతో కలిసి జీవించే తమ్ముళ్ళు చాలా రేరుగా కనిపిస్తున్నారు. దాంతో ఈ జనరేషన్ ఈ స్టోరీతో కనెక్ట్ కావడం కష్టం. ముందు జనరేషన్ ఇలాంటి వాటిని చూసి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు ఓపిక్గా థియేటర్లకు ఏ మేరకు వస్తారనేది డౌటే. చిన్న పాయింట్ను తీసుకుని 2 గంటల 45 నిమిషాల సినిమాగా పరశురాం సాగదీశాడు. దాంతో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగిన భావన కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిగా ఉండమే కాదు, సెకండ్ హాఫ్లో కథ స్పీడ్ అందుకుంది. బట్ ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ లేకుండా సాదాసీదాగా కథను నడిపేయడంతో ఏదో చూస్తున్నామంటే చూస్తున్నామన్నట్టుగా మూవీ ఉంది. హీరో చేసే అతి పొదుపు పనులు, ఆవేశపూరితంగా చేసే ఫైట్స్ ప్రేక్షకులను మెప్పించవు. అలానే అన్నయ్యలతో అతనికి ఉన్న బాండింగ్ను అంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ తెరకెక్కించలేదు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వెన్నెల కిషోర్ తదితరులు చక్కగా నటించి ఆకట్టుకున్నారు. అభినయ, వాసుకి, రోహిణి, అచ్యుత్ కుమార్, రవిప్రకాష్, రాజా వంటివారు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. గోపీ సుందర్ స్వరాల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కళ్యాణి, వచ్చా వచ్చా వంటి హిట్ సాంగ్ను రోలింగ్ టైటిల్స్లో వేయడం సబబుగా అనిపించదు. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా అంత అతి అవసరం లేదనిపిస్తుంది. దర్శకుడు పరశురాం రాసిన సంభాషణలు చక్కగా ఉన్నాయి. కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ది ఫ్యామిలీ స్టార్ ఓ సాదాసీదా చిత్రంగా నిలిచిపోయింది. లైగర్ అంత దారుణం కాదు గాని ఖుషీలానే ఇది పర్వాలేదనిపిస్తుంది. దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన సినిమా కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రస్తుతం నడుస్తోంది సెలవుల సీజన్. సో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకునే వారి ఫస్ట్ చాయిస్ ది ఫ్యామిలీ స్టార్ అవుతుంది. మధ్యతరగతి మనుషుల్ని మరో మెట్టు పైకి లేపిన ఈ చిత్రాన్ని ఆ వర్గం ఏ మేరకు ఓన్ చేసుకుంటుందో చూడాలి.